జపాన్‌లో సాధారణంగా చేతితో చేసిన సంతకాలు ఉపయోగించబడవు. వారు సంతకాల స్థానంలో హాంకో లేదా హింకన్ అనే స్టాంపులను ఉపయోగిస్తారు. హాంకో అనేది వ్యక్తిగతంగా లేదా సంస్థల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన స్టాంపు. ఇది అధికారిక పత్రాలలో, ఒప్పందాల కోసం మరియు ఇతర దినచర్య పనులలో ఉపయోగిస్తారు. జపాన్‌లో హాంకోకు చట్టపరమైన ప్రాముఖ్యత ఉంది. హాంకోతో ముద్రించిన పత్రాలు చట్టబద్ధంగా గుర్తించబడతాయి. కొన్ని కీలకమైన పత్రాలు లేదా ఒప్పందాలు హాంకో లేకుండా చెల్లుబాటు కావు. కొన్ని సందర్భాలలో అధికారికంగా నకిలీ హాంకులు తయారు చేయబడవచ్చు. అయితే చట్టపరమైన పత్రాలు చాలా జాగ్రత్తగా పరిశీలించబడతాయి. జపాన్‌లో హాంకో అనేది వ్యక్తుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. వారు తమ హాంకును ప్రత్యేకమైన పెట్టెలో భద్రంగా ఉంచుతారు. ఈ విధంగా జపాన్‌లో హాంకో అనేది ఒక వ్యక్తి గుర్తింపునకు, చట్టభద్రతకు మరియు సాంప్రదాయాలకు ప్రతీకగా ఉంటుంది. 1770లో ఇంగ్లీష్ ఇంజనీర్ ఈయన మొట్టమొదటి రబ్బరును కనిపెట్టాడు. అప్పటి నుండి వివిధ తయారీదారులు అనేక రకాల ఆకారాలలో రబ్బర్లను తయారు చేయడం ప్రారంభించారు. అయితే ఈ రబ్బర్కు ఒక లోపం ఉంది. మీరు రబ్బర్ను రుద్దుతున్నప్పుడు మీరు తూర్పే అక్షరాన్ని స్పష్టంగా చూడలేరు. కానీ ఇప్పుడు జపాన్కు చెందిన స్టేషనర్ బ్రాండ్సెడ్ ఈ సమస్యను పరిష్కరించింది. ఈ సంస్థ 1950 నుండి రబ్బర్లను తయారు చేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక కొత్త డిజైన్ను విడుదల చేసింది. అదే పారదర్శక రబ్బర్. ఈ సంస్థ ఈ పారదర్శక రబ్బర్ సూత్రాన్ని 5 ఏళ్ల క్రితం అభివృద్ధి చేసింది. కానీ పేజీపై క్రంబుల్స్ అవ్వకుండా ఉండే సరిగ్గా ఫార్ములా తయారు చేయడానికి కొంత సమయం పట్టింది. ఇది ప్రస్తుతం జపాన్ అంతటా స్టేషనరీ స్టోర్స్ లో లభిస్తుంది. ఈ రోజుల్లో మనం స్మార్ట్ ఫోన్లు లేదా ప్రత్యేక అల్లార గడియారాల మీద నిద్ర లేవడానికి ఆధారపడుతున్నాం. 1847లో యూరప్ లో వ్యక్తిగత అల్లారం గడియారాలను పేటెంట్ చేశారు. అయితే అవి ఖరీదైనవి మరియు అందరికీ అందుబాటులో లేవు. కానీ ఆ కాలంలో కూడా మనుషులు ఉదయాన్నే లేవకపోతే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉండేది. అప్పుడు వారికి సాయం కోసం నకరప్స్ వచ్చారు. వీరు ఏం చేసేవారంటే ఉదయాన్నే నిద్ర లేపడానికి తలుపు లేదా కిటికీని తట్టి నిద్ర లేపేవారు. వీరినే నకరప్స్ లేదా నకరప్పర్లు అని పిలిచేవారు. 1970 వరకు కొంతమంది వ్యక్తులు ఈ విధంగా ఉద్యోగం చేశారు. వారు తెల్లవారుజామున త్వరగా లేచి తలుపు లేదా కిటికీని తట్టి నిద్ర లేపేవారు. ఈ విధంగా నకరప్స్ కొన్నేళ్ల పాటు తమ ప్రాధాన్యతను కొనసాగించారు. అల్లారం గడియారాలు అందుబాటులోకి రాకముందు వారి సేవలు ఎంతో మందికి అవసరమయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రికెట్ మైదానం భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అదే చైల్ క్రికెట్ మైదానం. ఇది 2144 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే సముద్ర మట్టానికి దాదాపుగా 7000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రికెట్ మైదానంగా పేరు నమోదు అయ్యింది. చైల్ క్రికెట్ మైదానం 1893లో పాటియాలా మహారాజు భూపేందర్ సింగ్ చేత నిర్మించబడింది. ఈ మైదానంలో క్రికెట్ ఆడటం ఒక అపూర్వ అనుభవం. చుట్టూ ఆకర్షణీయమైన ప్రకృతి దృశ్యాలు, చల్లటి వాతావరణం ఈ మైదానాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి. మరి క్రికెట్ అంటే మీకు ఎవరెవరికి ఇష్టమో కింద కామెంట్ లో చెప్పండి. మీరు చూస్తున్నది ఒక ఆలయం. దీని పేరు వాట్సన్ ఫ్రాన్స్ టెంపుల్. ఇది థాయిలాండ్ లో ఉంది. ఇది బ్యాంకాక్ కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం 17 అంతస్తులు ఉంటుంది. అలాగే ఈ ఆలయం చుట్టూ భారీ ఆకారపు డ్రాగన్ ఉంటుంది. ఇది ఆలయం అంతా చుట్టుకొని ఉంటుందని చెప్పవచ్చు. ఈ ప్రత్యేకమైన నిర్మాణం దూరం నుండి అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ డ్రాగన్ కి అద్భుతమైన కళాత్మకత ఉంది. అలాగే ఇది శక్తి, రక్షణ మరియు అదృష్టానికి సంకేతంగా భావించబడుతుంది. ఈ ఆలయం 1980లో నిర్మించబడింది. దీంట్లో ఉన్న డ్రాగన్ ఆకారపు మెట్లు ఆలయం పైకి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. వాట్సన్ ఫ్రాన్స్ టెంపుల్ అనేది ప్రపంచంలోని అత్యంత విభిన్నమైన ఆలయాల్లో ఒకటిగా ఉంది. జపాన్కు చెందిన ఒక డిజైనర్ యాసుహిరో సుజుకి ఒక అద్భుతమైన ప్రాజెక్టును రూపొందించాడు. అతను నీటిని విప్పుతున్నట్టు జిప్పర్ బోట్ అనే ప్రత్యేకమైన పడవను సృష్టించాడు. ఇది నీటిపై ప్రయాణిస్తున్నప్పుడు నీటిని విప్పుతున్నట్టు కనిపిస్తుంది. ఈ ఆలోచన సుజుకి 2004లో టోక్యోలో జరిగిన ఒక ప్రదర్శనలో అక్కడ పసిపిల్లల దుస్తుల జిప్పర్లను చూసి ఆయనకి ఇలాంటి కొత్త ఆలోచన వచ్చిందని చెప్పారట. 2020లో జపాన్లోని షిజుకా ప్రిఫెక్చర్ లో ఒక ప్రదర్శనలో ఈ పడవను ఆవిష్కరించారు. దీని ప్రయాణం నీటిపై అద్భుతమైన దృశ్యాన్ని కలిగిస్తుంది. ఇది నీటిపై ఒక జిప్పర్లా నీటిని విప్పుతున్నట్టు కనిపిస్తుంది. ఇది అలాస్కా రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న పట్టణం. కానీ ఈ పట్టణం గురించి ప్రపంచమంతా మాట్లాడుకునే ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 65 రోజుల పాటు ఎండ కనిపించదు. ఇక్కడ చీకటి మాత్రమే ఉంటుంది. ఈ 65 రోజుల చీకటిని ధ్రువరాత్రి అని పిలుస్తారు. ఈ పట్టణం భౌగోళికంగా ఆర్కిటిక్ సర్కిల్ పై ఉన్నందున భూమి తిరిగే విధానం వల్ల 65 రోజుల పాటు ఎండ అక్కడికి చేరదు. ఇదే ధ్రువరాత్రి అని పిలిచే అంశం. ఇక్కడ ప్రజలకు విటమిన్ డి లోపం కారణంగా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అక్కడ ప్రజలు సప్లిమెంట్ రూపంలో విటమిన్ డి ను తీసుకుంటారు.
జెయింట్ గిప్స్లాండ్ ఎర్త్వామ్స్, మెగాస్కోలైట్స్ ఆస్ట్రేలియస్ అనేవి ప్రపంచంలోనే అతిపెద్ద పాము కీటకాల్లో ఒకటి. ఈ పురుగులు ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని దక్షిణ మరియు పశ్చిమ గిప్స్లాండ్ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. సాధారణంగా ఈ పాము కీటకం 1 మీటర్ పొడవు కలిగి ఉంటుంది. ఇది భూమి లోపల జీవించటం వలన చాలా అరుదుగా కనిపిస్తాయి. మోల్డోవా దేశం తన సంప్రదాయాలతో పాటు వైన్స్ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. మిలిస్టిమిక్ అనేది మోల్డోవాలోని చిన్న గ్రామం, కానీ ఈ చిన్న గ్రామంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద వైన్ సెల్లర్ ఉంది. ఇది యునెస్కో వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. ఈ వైన్ సెల్లర్ 200 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. మీరు ఆశ్చర్యపోయే విధంగా ఇందులో 2 మిలియన్లకు పైగా వైన్స్ బాటిళ్లు నిల్వ ఉన్నాయి. ఈ వైన్స్ 1941 నుండి 1960 మధ్య కాలంలో ఉత్పత్తి చేయబడింది. ప్రతి బాటిల్ ప్రత్యేకంగా నిల్వ చేసి దానితో పాటు దాని రుచి ఇంకా దాని వాసన మరియు నాణ్యత కాపాడుకునేందుకు ప్రత్యేకంగా చూడబడుతుంది. మోల్డోవా దేశం మిలిస్టిమిక్ ద్వారా తన వైన్ సంస్కృతిని ప్రపంచానికి చూపిస్తుంది. వారణాసిలోని భారతమాత ఆలయం భారతదేశం పట్ల అపారమైన ప్రేమకు, గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో 97 ఏళ్ల నాటి అవిభక్త భారతదేశం యొక్క భారీ మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ భారతదేశం యొక్క ప్రతి ప్రాంతాన్ని, పర్వత శ్రేణులను, నదులను, తీర ప్రాంతాలను, దీవులను చాలా చక్కగా చెక్కబడి మ్యాప్ లో ఉన్నాయి. వారణాసికి వచ్చిన యాత్రికులు, పర్యాటకులు ఈ ఆలయంలోని మ్యాప్ ను చూసి ఆశ్చర్యపోతారు. ఇది భారతదేశపు ప్రాచీన చరిత్రను, దేశభక్తిని ప్రతిబింబించే ఒక అపూర్వ కళాఖండం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.